ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, అత్యున్నతమైన మీ నామమును బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దేశములో ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పరిస్థితులను బట్టి నాయన నీ ప్రియబిడ్డలమైనటువంటి వారు ప్రభా మందిరానికి రాలేకపోయినా వారి గృహాల్లో ఉండి నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయా స్థలములలో వారి గృహముల్లో ఉండి నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్కరితో మీ సన్నిధి ఉంచండి. నాయన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. చాలని మనం చదివిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల జీవితములో జరిగిన ఒక ఘటన ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు నేల మట్టితో ఆదామును సృష్టించి అతని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊది అతనిని మానవునిగా లేదా ఆదాము అనేటువంటి పేరు పెట్టాడు, మానవునిగా సృష్టించాడు. అంతేకాకుండా అతనికి సాటి అయిన సహాయముగా ఆయన యొక్క ప్రక్కటెముకలో నుంచి అవ్వను చేశాడు. ఆదామును చేసిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే ఈ యొక్క వారిని ఏదేను వనములో ఉంచాడు. ఏదేను వనములోని ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నిటినీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఈ యొక్క చెట్టు ఫలాలు తినవద్దు, తినదినమున మీరు నిశ్చయముగా చనిపోతారని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను మీరినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించింది. ఏది ఏమైనా అవ్వ కొన్నిటిని తిని కొన్ని తీసుకొని వచ్చి ఆదాముకి ఇవ్వడం, ఆదాము కూడా వాటిని తిని ఇద్దరు దిగంబరులుగా మారిపోవటం. ప్రతిరోజు దేవుడు ఆదాము అవ్వల కోసం చల్లపూటన ఏదేను వనములోనికి వచ్చేవాడు. ఆ ఏదేను వనములో వారితో కలిసి గడిపేవాడు. ఆదాము అవ్వలు దేవునితో మాట్లాడేవాళ్ళు, దేవుడు కూడా ఆదాము అవ్వలతో మాట్లాడేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ ఫలాలు తిన్నారో వారి యొక్క శరీరము దిగంబరత్వంగా ఉండటం వల్ల వాళ్ళు చెట్ల మధ్యలో దాక్కున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు వచ్చి వారితో మాట్లాడాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కుని ఉన్నాను అన్నాడు. టోటల్గా అక్కడ మనం గమనిస్తే దేవుడు అడగడం, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని. ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్న మొత్తానికైతే చేసిన తప్పు ఒప్పుకోవడం జరిగింది. ఏదేమైనా వారు చేసినటువంటి తప్పును బట్టి
వారికి గొప్ప శిక్ష కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి వారు చేసినటువంటి తప్పును బట్టి వారికి కలిగిన నష్టము కష్టము ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమంటే, దేవుని పిల్లలుగా దేవుని చేత సృష్టించబడిన మనం ప్రతిదినము దేవునితో సహవాసము చేసేటువంటి మనము తప్పులు చేస్తే లేదా దేవుడు చేయొద్దు అన్న పనులు చేస్తే దాని పర్యవసానం మన జీవితాల్లో ఎలా ఉంటుందో 7 విషయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దేవుని పిల్లలుగా ఆయన చేత సృష్టించబడిన మనం, ఆయన సన్నిధిని మరి ప్రతిరోజు గడిపే మనం, ఆయన చేయొద్దు అన్న పనులు మనం చేసినట్లయితే కలిగేటువంటి మరి నష్టాలు ఏవి అనేటువంటిది ఈ సమయంలో మనం ధ్యానించుకున్నాం. మరి మొదటిగా మనం చూసినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగములో నుంచి మరి 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలండి. మరి ఆదాము అవ్వలు వారు చేసిన తప్పును బట్టి లేదా దేవుడు చేయొద్దన్న పనిని వారు చేయటాన్ని బట్టి దేవుడు వారిని శపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏమని వారిని శపించాడు అనేటువంటిది మనం గమనిస్తే, మరి అవ్వతో అంటున్నాడు, నీ యొక్క ప్రసవ వేదనను నేను అధికము చేస్తాను అన్నాడు. వేదనతో పిల్లలను కంటావు అన్నాడు. అంతేకాకుండా నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, నీ భర్త ఎడల నీకు ప్రేమ ఉంటుంది, కానీ నీ భర్తకు నీ మీద ప్రేమ ఉండదు. అతడు నిన్ను ఏలుతాడు, నువ్వేమో అతన్ని ప్రేమిస్తావు, అతడేమో నీ మీద మరి ఏలేవాడుగా ఉంటాడు అని దేవుడు శపించాడు. మరి ఈ యొక్క విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, మరి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూస్తే, ఆదామునైతే నేల మట్టితో దేవుడు చేశాడు, అవ్వనైతే మరి ఆదాము కొరకు అవ్వను చేసేటప్పుడు మరి దేవుడు అనుకున్న మాట ఏంటంటే, ఆదాము కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అనుకుని అనే మాట మనం చూస్తాం. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి మరి దాన్ని స్త్రీగా చేశాడు. అంటే వారిద్దరిని సృష్టించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే, దేవుడు మరి ఆదాము కొరకు అవ్వను చేసినప్పుడు ఆదాము యొక్క తలలో నుంచి కానీ లేదా ఆదాము యొక్క కాళ్ళలో నుంచి కానీ ఎముకను తీయకుండా ప్రక్కటెముకల్లో నుంచి తీశాడు. అంతేకాకుండా దేవుడే అన్నాడు, ఆదాము కొరకు సాటి అయిన సహాయం, అంటే ఆదాము అవ్వలు వాళ్ళిద్దరూ ఆదాముకు సాటి అయినటువంటి విధంగా అవ్వను చేశాడు. అంటే సృష్టించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్, భార్య భర్తలు ఇద్దరు కూడా సమానమే. భార్య భర్తలు ఇద్దరు సమానమే, భర్త ఎక్కువ కాదు లేదా భార్య ఎక్కువ కాదు, వాళ్ళిద్దరూ సమానంగా దేవుడు సృష్టించాడు. ఎప్పుడైతే సమానంగా సృష్టించబడినటువంటి ఆదాము అవ్వలు తప్పు చేశారో వాళ్ళకు జరిగినటువంటి ఒక పెద్ద నష్టం ఏంటి అంటే, దేవుడు వారికి ఇచ్చిన స్థానమును వాళ్ళు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థానమును వాళ్ళు కోల్పోయారు. ఏంటి ఆ స్థానం అంటే, అప్పటిదాకా అవ్వ ఆదాముతో సమానంగా ఉంది. అయితే ఇప్పుడు చేసిన తప్పును బట్టి మరి దేవుడు ఆమెను శిక్షిస్తున్నాడు. ఏమనంటే, నీవు అతన్ని ప్రేమిస్తావు, అతడు నిన్ను ఏలుతాడు, అతని మీద నీకు వాంఛ ఉంటుంది, అయితే అతడు నిన్ను ఏలుతాడు. అంటే తనకున్నటువంటి స్థానము తగ్గించబడింది. అంతేకాకుండా ప్రసవ వేదనను అధికము చేస్తానన్నాడు. మరొక మాట కూడా చూద్దాం, ఇదే అధ్యాయంలో నుంచి 19వ వచనం కూడా చూద్దాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి,
నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఆదాము యొక్క స్థానం ఏంటి అంటే తాను తప్పిపోక ముందు, అంటే తప్పు చేయక ముందు ఆయన స్థానం ఏంటి అంటే ఆయన వ్యవసాయకుడు కాదు, ఆయన తోటలో వ్యవసాయం చేసే వ్యక్తి కాదు. ఆయనకు దేవుడిచ్చిన స్థానం ఏంటంటే ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత ఆ ఏదేను వనములో వారిని ఉంచి ఈ తోటంతా మీదే, వీటి మధ్యలో సంచరిస్తూ మీకు ఇష్టమైన వృక్ష ఫలాలన్నీ తింటూ మరి ఆ యొక్క ఏదేను వనములో ప్రవహించే ఆ నది యొక్క నీళ్లు తాగుతూ సంతోషంగా గడపండి అన్నాడు. మరి నిజంగా వాళ్ళు ఆ యొక్క ఏదేను వనములో తప్పిపోనంత కాలం ఆ యొక్క ఏదేను తోటకు మరి యజమానుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఇష్టమైన ఫలాలు తింటూ ప్రతిరోజు దేవునితో గడుపుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో మరి ఆదాము తన యొక్క స్థానాన్ని కోల్పోయాడు. మరి యజమానిగా ఉండవలసినటువంటి ఆ వ్యక్తి ఆ స్థానాన్ని కోల్పోయి మరి సేద్యగాడుగా మారిపోయాడు. నువ్వు చెమటోడ్చి కష్టపడి పని చెయ్యాలి అన్నాడు. నువ్వు కష్టపడి పని చేసి మరి భోజనము తింటావన్నాడు. మరి ఈ రెండు ఉదంతాలు మనం గమనిస్తే ఆదాము అవ్వలు వీళ్ళిద్దరు ఎవరు అంటే దేవుని చేత కలగజేయబడిన వారు, దేవుణ్ణి బాగా ఎరిగినటువంటి వారు, మరి దేవునితో ప్రతిరోజు సహవాసం చేసేవారు. వీళ్ళు దేవుడు చేయొద్దన్న పని చేయటం వల్ల దేవుడు వాళ్ళకిచ్చిన స్థానాన్ని కోల్పోయారు. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనం ఎవరు అంటే దేవుని చేత సృష్టించబడిన వారం. ఆదాము అవ్వల్ని దేవుడు ఎలాగా కలగజేశాడో అలాగే నిన్ను నన్ను దేవుడు కలగజేశాడు. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనములో మనం చూస్తే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనల్ని పుట్టించింది ఎవరంటే ఆయనే. అంతేకాకుండా మనకు ఆయన ఎవరో తెలుసు. ఆదాము అవ్వలకి యెహోవా ఎలాగ తెలుసు, మనకు కూడా దేవుడు తెలుసు. అంతేకాకుండా ఆదాము అవ్వలు ప్రతిరోజు చల్లపూట మరి దేవుడైన యెహోవాతో గడిపేవాళ్ళు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను ప్రతి ఉదయం ప్రతి రాత్రి దేవునితో గడుపుతూ ఉన్నాం, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. ఉదయము రాత్రి తప్పక ప్రార్థన చేస్తున్నాం. మరి ఇలా ఆదాము అవ్వలకి మనకు ఎటువంటి తేడా లేదు. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న ఆదాము అవ్వలు దేవుడు చేయొద్దన్న పని చేసి వాళ్లకు దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోయారు. మనము కూడా దేవునికి నచ్చని కార్యాలు చేసినట్లయితే మన దేవుని పిల్లలుగా దేవుడు చేయొద్దన్న పనులు, మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పులు, మనం చేసే పాపముల వల్ల మన యొక్క స్థానాన్ని మనం కోల్పోతాం. ఏ విధంగా అయితే ఆదాము అవ్వల మీద దేవుని యొక్క శాపం వచ్చిందో పాపము చేసే ప్రతి వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుందని మనం గమనించాలి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో కూడా మనం చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. పాపం అంటే ఏంటి అంటే దేవుడు చెయ్యొద్దన్న పని చేస్తే అదే పాపం. వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, దేవుడు చేయొద్దన్న పనులు ఎన్నో మనం చేస్తున్నాం, దీనినే పాపం అన్నారు. మరి దేవునికి నచ్చని పనులు లేదా దేవుడు చేయొద్దన్న పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు పతనం అవుతారు. వాళ్ళ యొక్క స్థానాన్ని, వాళ్ళ యొక్క హోదాను కోల్పోవలసి వస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. పాపం వల్ల కలిగే నష్టాలు, మొదటిగా మనకున్న స్థానం మనం కోల్పోతాం, లేదా మన పతనం అనేది ఆరంభం అవుతుంది. రెండవది మనం గమనించినట్లయితే చూడండి 8వ వచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారు. చాలు.
రెండవది మనం చేసే తప్పుల వల్ల కలిగేటువంటి నష్టం. మొదటిదైతే పతనం ఆరంభం అవుతుంది, లేదా దేవుడు మనకిచ్చినవి మనం కోల్పోతాం. రెండవది మనం గమనిస్తే మనం చేసే తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల, పాపం వల్ల జరిగేది ఏంటి అంటే మనము దేవుని ఎదుటికి రాలేము. మరి ఆదాము అవ్వలు ప్రతిరోజు దేవుణ్ణి చూచేవాళ్ళు, ప్రతిరోజు దేవుడు వారి మధ్యకు వచ్చేవాడు, ప్రతిరోజు వాళ్ళిద్దరు దేవుడు ఆదాము అవ్వలు కలిసి సమయం గడిపేవాళ్ళు. ఎప్పుడైతే చేయొద్దన్న పని ఆదాము చేశాడో దానివల్ల జరిగిన ఒక గొప్ప నష్టం ఏంటి అంటే అనేకమైన విషయాలు వాళ్ళు కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు కోల్పోయింది ఏంటి అంటే వాళ్ళ శరీరమును ఆవరించినటువంటి మహిమ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తప్పులు చేశారో ఆ తప్పు చేయడం వల్ల వాళ్ళ శరీరాలను ఆవరించిన మహిమ వెళ్ళిపోయింది. వాళ్ళ యొక్క దిగంబరత్వము కనబడింది. ఆ దిగంబరత్వము చేత వాళ్ళు దేవుని యొద్దకు రాలేకపోయారు. పాపం అనేది తప్పు చేసిన వ్యక్తి దేవుని యొద్దకు రాకుండా చేస్తుంది. మనం చేసే తప్పులు మన మనసు దేవునికి వ్యతిరేకంగా అయ్యేలా చేస్తాయి. మనం చేసేటువంటి తప్పులు దేవుని ఎదుటికి మనలను రానియం. తప్పు చేసిన తర్వాత ప్రార్థన చేసుకోలేం, వాక్యం చదవలేం, మందిరానికి రావాలనిపించదు. ఈవెన్ మన దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఎదురైనా కూడా వాళ్ళతో మాట్లాడాలనిపించదు. ఎందుకు ఇలాంటివన్నీ మనలో కలుగుతాయంటే ఈ మార్పులన్నీ మనలో వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనం తప్పు చేస్తున్నాం, మనం తప్పిపోతున్నాం, దేవునికి నచ్చనివేవో మనము చేస్తున్నాం. పాపం అనేది మన పతనాన్ని తెస్తుంది. రెండవది పాపం అనేది మనలను దేవుని దగ్గరికి రాకుండా చేస్తుంది. తప్పులు చేసేవాడు ప్రార్థన చేయలేడు, తప్పులు చేసేవాడు వాక్యాన్ని చదవలేడు. అలాంటి స్థితికి తీసుకొని వస్తుంది. అంతేకాకుండా మరి మూడవది మనం చూసినట్లయితే 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చాలు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇక్కడ మూడవ నష్టం మనం చూస్తున్నాం. మనం చేసే తప్పుల వల్ల మనకు కలిగే నష్టం, దేవుడు మనకిచ్చిన మనం పోగొట్టుకుంటాం. రెండవది దేవుని దగ్గరికి మనము రావాలనిపించదు. మూడవది మనం చూసినట్లయితే ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఆదామును శపించాడు. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఆదాముతోనే ఆ శాపం ఆగిపోలేదు. ఆదాము నిమిత్తం దేవుడు నేలను శపించాడు. ఎందుకు నేలను శపించాడు అంటే ఆ రోజుల్లో వ్యవసాయం జీవనాధారం. ఆదాముకు దేవుడిచ్చిన శాపం ఏంటంటే నీవు నేల మీద ఆధారపడి బ్రతకాలి, కష్టపడి వ్యవసాయం చేయాలి, పండిన పంట నీవు తినాలి. అంటే ఆదాము యొక్క జీవనోపాధి వ్యవసాయంగా మారిపోయింది. ఆదాము పాపము చేయటం వల్ల ఆదాము యొక్క దేవుడు ఆదాము యొక్క జీవనోపాధిని శపించాడు. మరి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం చేసే తప్పుల ప్రభావం, దేవునికి నచ్చనివి మనం ఏమైతే చేస్తామో మనం చేసే ఆ తప్పుల ప్రభావము మన జీవనోపాధి మీద పడుతుంది. ఈరోజు అనేకులకు పని లేదు, మరి చాలా మందికి పనులు లేవు. పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నాం. కారణం ఏంటో గమనించారా? ఎందుకు మనం ఖాళీగా ఉంటున్నాం? ఎందుకు మన జీవనోపాధి అయినటువంటి పని మనకు లేకుండా దేవుడు చేశాడు? దేవుని సెలవు లేకుండా ఏది జరగదని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈనాడు మరి చేనేత వృత్తుల వారికైతే మరి మగ్గం పని లేదు. మరి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా మందికి ఉద్యోగాలు లేవు. ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. జీవనోపాధి లేదు, జీతము లేదు, కూలీ లేదు, మరి ఇంట్లో ధాన్యము లేదు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ నీవు అనుకోవచ్చు, ఈ యొక్క లాక్డౌన్ వల్ల, ఈ యొక్క కరోనా వల్ల,
ఇలాగ జరిగింది అని. వాస్తవానికి మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఎరిగినటువంటి మనం ఎప్పుడు తప్పు చేస్తామో, ఎప్పుడు మనం పొరపాట్లు చేస్తామో, ఎప్పుడు దేవుడు చేయొద్దన్నవి చేస్తామో అప్పుడు దేవుడు మన యొక్క జీవనోపాధి మీద దెబ్బ కొడతాడు. మరి ఈ యొక్క కరోనా వైరస్ వచ్చినప్పుడు, మరి మొదటి లాక్డౌన్లో, రెండవ లాక్డౌన్లో అందరూ కూడా భయపడ్డారు. అందరూ భయపడి ప్రార్థనలు చేశారు, ప్రభా నా పాపమేనేమో, నా దోషమేనేమో. అయితే ఈరోజు అనేకుల పరిస్థితి ఎలా ఉందంటే, మొదటి 2 లాక్డౌన్లో భయభక్తులతో గడిపిన వాళ్ళు 3, 4, 5 వచ్చేసరికి మరి దేవుని భయము కోల్పోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, సహోదరుడా సహోదరి, నీవు తప్పు చేసే దాని ప్రభావము నీ జీవనోపాధి మీద పడుతుంది. నీవు తప్పు చేసే దాని ప్రభావం వల్ల నీ యొక్క ఆదాయాన్ని నువ్వు కోల్పోతావు. ఎంత సంపాదించినా ఆ సంపాదన నీ ఇంటిలో ఎంత మాత్రము ఉండదు. ఎందుకు ఇవన్నీ అంటే, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, మన తప్పులే మన పతనానికి కారణం. మరి 4వది మనం గమనించినట్లయితే చూడండి, పాపం వల్ల కలిగేటువంటి ఫలితాలు. 1, దేవుడు మనకిచ్చినవి మనం కోల్పోతాం. 2వది, మనము దేవునికి దూరం అవుతాం. 3వది, మన కష్టార్జితం మీద ప్రభావం పడుతుంది. దాని ప్రభావం వల్ల పని ఉండదు. ఒకవేళ పని ఉన్నా కూడా మరి వచ్చేటువంటి డబ్బులు ఏమాత్రము చాలవు. 4వది, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. చాలా. 4వది మనం గమనిస్తే, మనిషి చేసే తప్పులు, ముఖ్యంగా దేవుని నమ్మిన వారు చేసేటువంటి పొరపాట్ల వల్ల జరిగేటువంటి మరొక నష్టం ఏంటి అంటే, మరి ఆనాడు దావీదు దేవుడు చూస్తున్నాడని, మరి దేవుడు ఉన్నాడని లెక్క చేయకుండా తాను చేసినటువంటి పాపమును బట్టి దేవుని ఉగ్రత మరి దావీదు మీదకి వచ్చింది. మరి దావీదుతో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను లక్ష్యము చేయక తప్పు చేశావు, పాపము చేశావు, కాబట్టి ఇది మొదలుకొని నీ ఇంటిలో సదాకాలము యుద్ధములే. మరి ఈనాడు క్రైస్తవుల ఇళ్లలో రోజు గొడవలే. మరి భార్య దేవుని నమ్ముకొని ఉండి, భర్త దేవుని నమ్మి ఉండి, దేవుని నమ్మిన భార్య భర్తలు ఇద్దరు ప్రతిరోజు గొడవ పడుతున్నారు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏదో ఒక రకంగా రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ పడేటువంటి వారిని ఒకవేళ ప్రశ్నించామనుకోండి, భార్యను అడిగితే, అమ్మా ఎందుకు రోజు గొడవ పడతారు మీ ఇంట్లో అంటే ఏమంటారు తెలుసా? మా ఆయన ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. ఎవరైతే ఓర్చుకుంటారక్క, అందుకే నాకు కోపం వచ్చి గొడవ పడ్డాను అంటారు. ఒకవేళ భర్తను అడిగితే, అయ్యా ఎందుకు రోజు నీ ఇంట్లో నీ భార్యతో గొడవ పడతావు అంటే, నా భార్య ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఇట్లా నింది, అట్లా నింది అంటాం. అందుకే గొడవ పడకుండా ఎట్లుంటాం అంటాం. అయితే గొడవకు కారణం భర్తలో లోపాలు లేదా భార్యలో లోపాలు ఎత్తి చూపుతున్నాం. అయితే దేవుని వాక్యాన్ని మనం గ్రహించడం లేదు. మన ఇంటిలో సమాధానం లేదు అంటే, మన ఇంటిలో రోజు గొడవలు జరుగుతున్నాయి. భార్య భర్తల మధ్యలో లేదా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో రోజు గొడవలు జరుగుతున్నాయి అంటే, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, నువ్వు చేసే పాపం వల్లనే నీ ఇంటిలో యుద్ధాలు జరుగుతున్నాయి. నీ మనస్సాక్షికి తెలుసు ఇది తప్పని తెలిసి రోజు అదే పని చేస్తున్నావు. నువ్వు చేసేటువంటి తప్పు నీ మనస్సాక్షికి తెలుసు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నా ఆ తప్పును వదిలిపెట్టకోకుండా ఉన్నావు. ఆ తప్పును అలాగే కంటిన్యూ చేస్తున్నావు. నువ్వు చేసే ఆ పొరపాటు వల్ల, నువ్వు చేసే ఆ చిన్న తప్పు వల్ల కుటుంబంలో రోజు గొడవలే. ఇంటిలో సమాధానము, సంతోషం అనేది ఉండదు. ఎందుకు ఇది అంటే, మరి ఎదుటి వాళ్ళ లోపాల వల్ల కాదు, కానీ నీ యొక్క పొరపాటు వల్లే నీ ఇంటిలో సమాధానం లేదు. నువ్వు చేసే తప్పుల వల్లే నీ ఇంటిలో సంతోషం అనేది లేదు. రోజు గొడవలు ఉంటాయి. గొడవ లేని రోజు ఒక రోజు కూడా ఉండదు కొంతమంది ఇళ్లలో. ఎందుకో తెలుసా? మరి వారు చేసేటువంటి పొరపాట్ల వల్ల
మరి అలాగ జరుగుతుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పినారు. దావీదుతో దేవుడు అన్నాడు, నువ్వు చేసిన తప్పును బట్టి నీటిలో సదాకాలము యుద్ధమే. మరి పాపం వల్ల కలిగేటువంటి నష్టం ఏంటి అంటే రోజు ఇంటిలో గొడవలు ఉంటాయి, సమాధానం అనేది సంతోషం అనేది ఉండదు. మరి 5వ కారణాన్ని మనం చూసినట్లయితే మరి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మరి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా వ్యాధుల విషయం మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో మరి మిరియాము మరి దేవుని సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుని ఉగ్రత ఆమె మీదికి వచ్చి ఆమె మరి కుష్టు రోగము తెచ్చుకుంది. మరి అదేవిధంగా మరి గెహజీని మనం చూస్తే మరి దేవుని సేవకుని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగెత్తి మరి ఆయన చేసిన తప్పును బట్టి మరి ఆయన కూడా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఈ 2 సంఘటనలే కాకుండా పాత నిబంధనలు అనేకమైన విషయాలు ఉన్నాయి. మనుష్యులు చేసే పొరపాట్ల వల్ల మరి దేవుడు చేయొద్దన్న పనులు చేయటం వల్ల రోగాలు వస్తాయి. కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే అనేకులు యేసయ్య దగ్గరికి వచ్చేవారు. వాళ్ళ అనారోగ్యాలతో యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏమనేవాడంటే నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానంగా వెళ్ళు అనేవాడు. నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పేవాడు. అంటే రోగముతో వచ్చిన వ్యక్తులతో దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే రోగం ఎందుకొరకు వచ్చింది, ఎలాగొచ్చింది అంటే పాపం వల్ల రోగం వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తే అక్కడ పక్షవాయువు గల వ్యక్తిని మరి యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. మరి ఆయన్ని లోపల తీసుకొని రావడానికి స్థలము లేనందువల్ల మరి వారున్న చోటు నుంచి మరి పైకప్పును తీసి మరి మంచముతోనే అలాగే యేసయ్య దగ్గర దించడం మనం గమనించవచ్చు. మరి వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయు గలవానితో ఆ కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తితో దేవుడు ఏమన్నాడో తెలుసా? చదువుదాము ఒకసారి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చూడండి, ఆ యొక్క వ్యక్తి పక్షవాయువు గల వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఈ యొక్క పక్షవాయువు ఎందుకోసం వచ్చింది? ఆ కాళ్ళు చేయి ఎందుకు పడిపోయాయి? ఈ చేతులతో కాళ్ళతో ఎన్నో కార్యాలు చేయటం వల్ల, దేవుడు నచ్చని పనులు ఎన్నో చేయటం వల్ల, దేవుణ్ణి బాధ కలిగించే పనులు చేతులతో కాళ్ళతో చేయటం వల్ల దేవుడు మరి కాళ్ళు చేతులు పడిపోయేలాగా చేశాడు. పాపము వల్ల మరి పక్షవాయువు వచ్చినట్టుగా ఆ వ్యక్తిని బట్టి మనం గమనించవచ్చు. పాపం వల్ల రోగాలు వస్తాయి. వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే పాపం వల్ల వస్తాయి. మరి అంతేకాదు మరొక ఉదాహరణ కూడా చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా చాలము. ఇక్కడ మరి ఒక గుడ్డివాడు కనిపించాడు. యేసయ్య ఆయన శిష్యులు వెళ్తున్నప్పుడు పుట్టు గుడ్డివాడు కనబడితే మరి శిష్యులు అంటున్నారు, అయ్యా వీడిలా గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీని తల్లిదండ్రులు పాపం చేశారా? మరి ఆనాటి ప్రజలు నమ్మిన నమ్మకం ఏంటంటే పాపం వల్లనే రోగాలు వస్తాయి. మరి ఇది బైబిల్ చెప్పే సత్యం. మరి ఈనాడు చాలా కుటుంబాల్లో ఒకరికి పోతే ఒకరికి అనారోగ్యం, ఒకరికి పోతే ఒకరికి అనారోగ్యం. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ల వెంట పరిగెడుతూ ఉంటారు, కానీ
డాక్టర్ల వెంట పరిగెడుతూ ఉంటారు. అయితే రోగం ఎందుకు వచ్చిందో గమనించారు. తల్లిదండ్రులైనటువంటి వారు మీ పిల్లలకు అనారోగ్యం వస్తే దానికి కారణం నీవే కావచ్చు, నువ్వు చేసిన తప్పులే కారణం కావచ్చు. మరి అంతేకాకుండా కుటుంబంలో నీకు మాటి మాటికి అనారోగ్యం వస్తుంది అంటే నువ్వు చేసే తప్పులే ఆ అనారోగ్యానికి కారణం కావచ్చు. బైబిల్ అంతా దీన్ని స్పష్టంగా చెప్తుంది. పాపము వల్ల రోగాలు వస్తాయి. ఆ రోగాలు పోయినప్పుడు పాపాలు పోయినప్పుడు రోగాలు కూడా వెళ్ళిపోతాయనేటువంటిది మనం గమనించాలి. చూడండి, పాపం వల్ల మరి దేవుడు మనకిచ్చినవి మనం కోల్పోతాం. మరి అలాగున మరి వాళ్ళు తమ యొక్క మహిమ శరీరాన్ని దిగంబర శరీరంగా చేసుకున్నట్టుగా మనం గమనించవచ్చు. రెండవది, పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మూడవది, కష్టార్జితం మీద దాని ప్రభావం పడుతుంది. నాలుగవది, ఇంటిలో సమాధానం ఉండదు. ఐదవది, పాపం వల్ల రోగాలు వస్తాయి. ఆరోది మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించుకున్నాడు. మరి ఈ మాట మనం గమనిస్తే మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం పాపమే. చాలా మంది అంటారు, చాలా ఏళ్ళ నుంచి దేవుణ్ణి అడుగుతున్నానన్నా కానీ జవాబు ఇవ్వట్లేదు దేవుడు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ విషయం నేను ప్రార్థన చేస్తున్నా, అయితే ఈ విషయంలో దేవుడు కనికరించడం లేదు అని. అయితే యెషయా గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది, ఆయన చెవులు నీ మాట వినకుండా మందము కాలేదు, ఆయన చేతులు నిన్ను ఆదుకోకుండా కురుచ కాలేదు. అయితే ఎందుకు నీకు పరిష్కారం దొరకట్లేదు అంటే నువ్వు చేసిన పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తున్నాయి. నువ్వు చేసే తప్పులు నీకును దేవునికి అడ్డముగా వస్తున్నాయి. కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకించుకున్నాడు. అంటే పాపం వల్ల జరిగేటువంటి మరొక నష్టం ఏంటంటే నువ్వు చేసే తప్పులు, ఒకవేళ నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, పెద్ద పెద్ద తప్పులు చేయకపోవచ్చు, కానీ దేవునికి నచ్చనివి, దేవుడు వద్దన్నవి చిన్న చిన్న పొరపాట్లే నువ్వు చేస్తూ ఉండొచ్చు. ఆ పొరపాట్ల ప్రభావం ఎలా ఉంటుంది అంటే నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వినాలి అంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధంగా ఉండాలి, పాపముల నుండి నీ విడుదల పొందాలి. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే దావీదు కూడా మరి ఒకానొక సందర్భంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16-17 వచనాలు. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండగా చాలమా ఏం చేశాడంట, దావీదు తనకు పుట్టిన బిడ్డ మరి జబ్బు పడినప్పుడు ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎలాగ ప్రార్థన చేశాడు? ఉపవాసం ఉన్నాడు. ఇంకా ఎలాగ ప్రార్థన చేశాడు? ఆయన రాత్రంతా సాగిలపడ్డాడు, తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అయితే జవాబు మాత్రం రాలేదు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీలో ఎంత తగ్గింపు ఉన్నా, నువ్వు ఎంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే కారణం నువ్వు చేస్తున్న తప్పులే. నీకు తెలుసు, నీ మనస్సాక్షి నీకు చెప్తోంది ఇది చేయకూడదని, అయినా కూడా దాన్ని జయించలేక మరి ఆ పాపమును ఆ తప్పును కంటిన్యూగా చేస్తూనే ఉన్నావు. దాని ప్రభావం వల్లే నీ ప్రార్థనలకు జవాబు రావడము లేదు. మరి ఎవరైతే తప్పిపోతారో, తప్పులు చేస్తారో లేదా పాపము చేస్తారో వాళ్ళ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు. ఆఖరిగా 7వది మనం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూద్దాం.
యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూద్దాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధిని పొందెదవు. చూడండి, వచనాలు మనం గమనించినట్లయితే, నీవు పవిత్రుడవైన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లా చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నను తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతావు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు పవిత్రంగా ఉంటే దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్ధిల్లా చేసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అదే నీలో పరిశుద్ధత పవిత్రత లేకపోతే, లేదా నీలో పాపం ఉన్నట్లయితే, లేదా నువ్వు పొరపాట్లు చేసినట్లయితే, ఆ పాపము ఆ పొరపాట్లు నీ యొక్క అభివృద్ధిని నీ యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకుంటాయనేది గమనించాలి. నువ్వు చేసే తప్పులు నీకు రావలసిన ఆశీర్వాదాన్ని, నీకు దేవుడు ఇవ్వవలసిన అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఇది నా మాట కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాటలు. అంతేకాకుండా యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనములో కూడా ఇలాంటి మాటనే రాయబడి ఉంది. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదావు. ఎప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు? నీ గుడారములో నుంచి దుర్మార్గమును తొలగించుకోవాలి. నీ హృదయములో నుంచి చెడుతనము తొలగించుకోవాలి. నీ హృదయములో నుంచి దేవునికి నచ్చని కార్యాలు నువ్వు తొలగించుకున్నట్లయితే అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి ఆశీర్వాదం అనేది పరిశుద్ధతలో దాగి ఉంది. ఎప్పుడైతే నువ్వు పాపము చేస్తావో, ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేస్తావో, ఆ పని నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ కుటుంబం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది అని గమనించాలి. అంతేకాకుండా సామెతల గ్రంథం 28:13లో కూడా మనం గమనిస్తే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచుకున్నవాడు, దేవుడు వద్దన్న పనులు చేసేటువంటి వాడు వర్ధిల్లడు. వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధుడిగా మారాలి. పాపము నుండి నీవు విడుదల పొందాలి. మరి అంతేకాకుండా ఈనాడు మనం గమనిస్తే రకరకాల వార్తలు వింటున్నాం, రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. ఎప్పుడూ విననివి వింటున్నాం, ఎప్పుడూ చూడనివి మనం చూస్తున్నాం. నిజంగా వీటన్నిటినీ చూచి మనం అనుకుంటున్నాం ఏమని, ఈ 2020లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో, ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో. మరి జరుగుతున్నటువంటి వీటన్నిటిని బట్టి, మనం చూస్తున్న వాటన్నిటిని బట్టి మనం గమనించవలసినది ఏమైనా ఉంది అంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథములో తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు చూడాల్సి వస్తుంది. ఈనాడు మనము అదే స్థితిలో ఉన్నాం, అపాయకరమైన కాలములో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. యేసయ్య యొక్క రాకడ సమీపముగా ఉంది. ప్రస్తుత పరిణామాలన్నిటిని బట్టి మనము గమనించవలసింది ఏంటంటే, మనల్ని మనం సరిదిద్దుకొని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో మనం పొరపాటు చేస్తున్నామో వాటిని మనం సరిదిద్దుకొని మనము మన యొక్క తప్పులు ప్రభు ఎదుట ఒప్పుకొని ఆయన రక్తముతో కడుక్కొని మనం పరిశుద్ధులుగా మారాలి. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూచేవారుగా ఉండాలి. లేదంటే ఇదే పాపములు ఇలాగే మనం కొనసాగినట్లయితే పాపం వల్ల
మరి పతనం ఆరంభం అవుతుంది. మరి పాపము మనిషిని దేవునికి దూరము చేస్తుంది. మన కష్టార్జితము మనం అనుభవించకుండా చేస్తుంది పాపము. మన ఇంటిలో సమాధానం లేకుండా చేస్తుంది. పాపం వల్ల రోగాలు వస్తాయి. పాపం వల్ల ప్రార్థనలకు జవాబు రాదు. మరి అంతేకాకుండా మరి పాపము మన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. వీటి నుంచి బయటపడాలి అంటే మన పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ పొరపాటు మనం జయించలేకపోతున్నామో వాటిని విడిచిపెడదాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మన హృదయాన్ని యేసయ్య రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరచుకుందాం. తద్వారా దేవుడిచ్చే అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అలా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనల్ని మనం పరిశీలించుకున్నాం. సహోదరుడా, సహోదరి, తెలిసి ఏ తప్పు చేస్తున్నావో అది నీకు తెలుసు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా. నువ్వు చేసే ఆ చిన్న తప్పు, ఆ చిన్న పొరపాటు నీ కుటుంబం మీద ఎంతగా ప్రభావం చూపుతుందో మరి పరిశుద్ధ ఆత్మదేవుడి సమయంలో నీతో మాట్లాడాడు. దీన్ని త్రోసివేయక ఈ వాక్యాన్ని స్వీకరించు. ఏ తప్పు అయితే మరి దేవునికి వ్యతిరేకమని తెలిసి చేస్తున్నావో దాన్ని ఈరోజు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు యొక్క కనికరాన్ని పొందు. తద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. పాపము వల్ల మేము చేసే చిన్న పొరపాట్ల వల్ల కలిగే నష్టాలేవో ప్రభా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. 7 విషయాలు మా ముందు ఉంచారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి పాపం వల్ల పతనం ఆరంభమవుతుందని, పాపము మనిషిని దేవునికి దూరము చేస్తుందని, మరి కష్టార్జితం మీద దాని ప్రభావం ఉంటుందని, ఇంటిలో సమాధానం ఉండదని, మరి అంతేకాకుండా వ్యాధులు వస్తాయని, మా ప్రార్థనలకు జవాబు రాదని, మరి అంతేకాకుండా అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మేము చేసే తప్పులు అడ్డుకుంటాయని ఈ వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభా. వాటిని సరిదిద్దుకొని మేము పరిశుద్ధులుగా ఉంటూ మీరిచ్చే ఆశీర్వాదమును, అభివృద్ధిని పొందుకొని నీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా సహాయము చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.